నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లింల సంక్షేమానికి కృషి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జె శ్రీనివాస్ నాయుడు. ముస్లింల సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని నిడదవోలు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జె శ్రీనివాస్ నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో ముస్లింల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జె శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మేలు జరిగిందని అన్నారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎంతో పాటు మేయర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర పదవులు కేటాయించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ ఎస్కే చాన్ బాషా, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అమీద్, సయ్యద్ బాబ్జీ, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల ముస్లిం సెల్ అధ్యక్షులు బాబ్జీ, షాజహాన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నిజంగా కూడా ఎంతో మంది ముస్లిమ్స్ ఫ్యామిలీస్ లో అనేక అభివృద్ధి అనేక వారికి ఉపయోగపడి వారి పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు, జాబ్స్ వచ్చాయి, ఈరోజు అందరూ కూడా చక్కగా సెటిల్ అయి ఉన్నారు. అదేవిధంగా జగన్ గారు వచ్చాక ప్రతి ముస్లిం ఫ్యామిలీ కూడా ఇంకా బాగుండాలి అని పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా మరి మైనారిటీస్కి వర్తించేటట్టు పెడుతూ మరి మైనారిటీస్ గుర్తిస్తూ కార్పొరేషన్ పెట్టి అదేవిధంగా కమిటీలు వేసి ప్రతి ఒక్కరిని గుర్తించి మంచి మంచి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మాట్లాడారు, అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మరి అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇవన్నీ కూడా జగన్ గారు మరి ముస్లిమ్స్ మైనారిటీస్ వారిని కూడా గుర్తించి ఈరోజు వారందరికీ కూడా మరి ప్రాముఖ్యత ఇస్తూ వారందరికీ కూడా అధికారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు. మరి 2 సార్లు కూడా ఇదే తెలుగుదేశం ఓసీలు మాత్రమే ఇచ్చారు తప్ప బీసీలు సీట్ ఇవ్వలేదు. నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తా ఉన్నాను. జగన్ గారు బీసీలు గుర్తించి బీసీకి సీట్ ఇవ్వాలని ఇచ్చారు. జగన్ గారు ఈరోజు బీసీకి సీట్ ఇవ్వకపోతే అదేమి చట్టంలో రాసి 2 ఇవ్వచ్చు 3 ఇవ్వచ్చు, కానీ జగన్ గారు ఈరోజు 7 మందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. బహుశా తెలుగుదేశం వాళ్ళు కేవలం 1 సీట్ రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు. కానీ జగన్ గారు నాకు ఒక అవకాశం కల్పించారు, మీరందరూ నాకు ఒక అవకాశం కల్పించారు, నన్ను గెలిపించారు. జగన్ గారు నాకు ఈ నిధులు ఇచ్చి మన టౌన్ చక్కగా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం నాకు కల్పించారు. 100 పడకల హాస్పిటల్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది, కట్టిస్తా ఉన్నాం, కడుతున్నా. ఇప్పుడు బ్రిడ్జ్ 200 కోట్లు చూసే ఉంటారు అందరూ. మీరు ఇంకా టౌన్ డెవలప్ చేస్తున్నాం. ఒక్క 5 ఇయర్స్, ఇంకొక 5 సంవత్సరాలు మనకి టైం దొరికితే నాకు మీరందరూ నన్ను మళ్ళీ గెలిపించే అవకాశం ఇస్తే నిడదవోలు టౌన్ ఈ రోజు ఉండే టౌన్కి మీరు 5 ఇయర్స్ తర్వాత చూసే టౌన్కి అసలు పూర్తిగా మార్పు వచ్చేస్తారు. ఆ బ్రిడ్జ్ పూర్తయిపోయి హాస్పిటల్ కట్టి చిన్నకాశీలో పెట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇవన్నిటితో పాటు ఇంకా కూడా వేరే ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఇంకా రూపురేఖలు పెడతా ఉన్నాం. అవన్నీ కూడా తీసుకొచ్చి వీలుంటే లారీ ట్రాఫిక్ కూడా ఎక్కువ లారీ ట్రాఫిక్ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది, అది కూడా ఏదైనా బైపాస్ రోడ్ లాగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేపిస్తూ వీటితో పాటు గతంలో మనం మరి షాదీఖానాకి అదేవిధంగా మస్జిద్లన్నింటికి కూడా డెవలప్మెంట్ కోసం మనం నిధులు కేటాయించడం జరిగింది. 1.5 కోటి మనకి ఇవ్వడం జరిగింది. అయితే అది మళ్ళీ నిధులు లేక ఈ కరోనా కష్టకాలంలో మళ్ళీ నిధులు లేక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి జగన్ గారు 1.5 కోటి ఇచ్చారు. ఆ 1.5 కోటిలో నేను ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ప్రతి షాదీఖానా దగ్గర నుంచి ఇదే కాదు, అన్ని మస్జిద్లకి చాలా చోట్ల కొన్ని బరియల్ గ్రౌండ్స్కి ఇలాగ డెవలప్మెంట్కి అన్నిటి కూడా పెట్టడం జరిగింది.
ఇవన్నీ కూడా డబ్బు లేక ఆగింది. మళ్ళీ జగన్ గారు చెప్పారు, ఇప్పుడు కొద్దిగా 1 సంవత్సరం నుండి కొద్దిగా డబ్బులు ఫ్రీ అయ్యాయి, పథకాలు అన్నీ ఇస్తూ ఉన్నారు, ఎక్కడ అక్కడ అన్ని పథకాలు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత కూడా ఆ 1.5 కూడా రిలీజ్ చేస్తానని ఇక్కడ చెప్పడం కాదు, ఆ రోజు కాపు నేస్తం మీటింగ్కి జగన్ గారు వచ్చినప్పుడు స్టేజ్ మీదే మాట్లాడి ఆయన చెప్పడం జరిగింది. జగన్ గారు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ₹1,00,000 ఫీజు అయితే ₹1,00,000 చెల్లిస్తున్నారు. గతంలో తెలుగుదేశం వాళ్ళు 30,000 ఇచ్చేవారు ₹1,00,000 ఫీజు ఉంటే. ఈరోజు కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీకి సంవత్సరానికి ₹1,00,000 అయితే ₹1,00,000 చెల్లిస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీలో గతంలో 900 వ్యాధులు ఉంటే ఈరోజు 3,300 వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులు కూడా ప్రతిదీ ఉదాహరణ చెప్తున్నాను. క్యాన్సర్ లాంటి వ్యాధులకి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేది కాదు. ఈరోజు అవన్నీ కూడా మొత్తం ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. అవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఎవరికైనా నిర్ణయం 3 రోజుల క్రితం ఆ విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో ₹18,00,000 ఎవరికో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సర్జరీ కూడా పూర్తిగా ఆరోగ్యశ్రీలో కవర్ అయింది. అంటే 20 లక్షలైనా 40 లక్షల రూపాయలు కాస్ట్ అయినా సరే ఆపరేషన్ ఈరోజు జగన్ గారు ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేదని పెట్టారు. అది వైద్యం అని మన పిల్లలు చదువుకుంటానికి చక్కగా పెట్టారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మైనార్టీస్కి వైఎస్ఆర్ చేయూత అని ₹18,000 ఇచ్చారు. ఇన్ని పథకాలు, ఇంత డబ్బు. మీరు ఇళ్లలోంచి బయటకు వెళ్ళడం ఇబ్బంది. చాలా మంది మైనార్టీ మహిళలకు ఇళ్లలోంచి బయటకు వెళ్ళడానికి ఇబ్బంది. మీరు ఇళ్లలోంచి బయటకు వెళ్ళొద్దు, మీరంతా ఇళ్లలోనే ఉండండి, మేము ఇంటికి అన్ని తీసుకొచ్చిస్తాం, రేషన్ అవని, పెన్షన్ అవని, పథకాలు అవని అని ఈరోజు చక్కగా వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, సచివాలయ వ్యవస్థ పెట్టారు. ఈరోజు ఖచ్చితంగా జగన్ గారి వల్ల ప్రతి పేద కుటుంబానికి మరి ఈరోజు జగన్ గారు ఏ మీటింగ్లో అయినా ఏం చెప్తారా? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటారమ్మా. నా 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 అని మనందరి సొంతం చేసుకున్నాడమ్మా. సొంతం చేసుకుని మన కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరిని చూసి ఎవరికి కష్టం వచ్చినా ఎమ్మెల్యేలుగా మమ్మల్ని వెళ్ళి అక్కడ కూర్చోమని చెప్తా ఉన్నాడు. ఇంత చక్కటి మంచి నాయకుడిని మనం కోల్పోకూడదు. మనం ఎటువంటి పొరపాటు చేశారు మరొకసారి మీ అందరికీ